రాబోయే 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు, జూన్ 1న రుతుపవనాలు వస్తాయన్న ఎండీ. కొత్త వీసీల నియామకానికి ఈసీ గ్రీన్ సిగ్నల్, 10 వర్సిటీలకు సెర్చ్ కమిటీలు వేసిన సర్కార్. హైదరాబాద్ వరంగల్ హైవేపై రైతుల నిరసన, ధాన్యం కొనాలని డిమాండ్, భారీగా ట్రాఫిక్. తెలంగాణపై ఉపరితల ఆవర్తన ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సమ్మర్ హీట్ తగ్గింది. మరో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో వర్షాలుంటాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ముఖ్యంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు హైదరాబాద్ సహా పలు జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రేపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే ఛాన్స్ ఉందన్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు తెలిపారు. మరోవైపు రానున్న 3 రోజుల్లో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల హెచ్చరికలున్నాయి. సిద్దిపేట్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని అలర్ట్స్ జారీ చేశారు అధికారులు. ఇక తెలంగాణ రాష్ట్రంలో 19న అండమాన్కు రుతుపవనాలు తాకుతాయని, జూన్ 1న దేశంలోకి ప్రవేశించి కేరళ తీరాన్ని తాకుతాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. జూలై 15 వరకు దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావంతో మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుందని తెలిపారు. గత ఏడాది రావాల్సిన సమయానికంటే 2 వారాలు ఆలస్యంగా రుతుపవనాలు రాగా, ఈ ఏడాది మాత్రం అనుకున్న సమయానికే మాన్సూన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. గడు అకాల వర్షాలతో నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్టు తెలిపారు అధికారులు. మే చివరి వారంలో వర్షాలు తగ్గుముఖం పట్టి 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాల కారణంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి పొలాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీతారామ మెయిన్ కెనాల్, 4 పంప్ హౌజ్లతో పాటు మేజర్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్తో కలిసి సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను పరిశీలించారు మంత్రి. వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలోని భూములకు లంకాసాగర్ ప్రాజెక్టు ద్వారా నీరందిస్తామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు తుమ్మల. సీతారామ మెయిన్ ప్రాజెక్టు 4 పంప్ హౌస్లు పూర్తయినాయి. మేజర్ క్రిటికల్ వర్క్స్ అన్నీ కూడా పంప్ హౌస్లు, మోటార్లు ఫిట్ చేయటం మొత్తం అయింది. మెయిన్ కెనాల్లో ఇంతవరకు 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వడం జరగలేదు. ఎందుకంటే ఆయకట్టు వచ్చి మొత్తం యువతలు ఉంది కాబట్టి ఆ మోటార్లతో ఇమ్మీడియట్గా ఆ ప్రతిపాదన నాగార్జున సాగర్ కెనాల్ వేస్తే వైరా ప్రాజెక్టు కాడ నుంచి కింద ఉన్నటువంటి ఆయకట్టు మొత్తం ఈ సంవత్సరమే సాగులోకి. గత సంవత్సరం మాదిరిగా కృష్ణాకి వాటర్ రాకపోతే కూడా మనం గోదావరి జలాలతోటి కృష్ణా ఆయకట్టును పండించుకోవటం ఒకటి. వైరా ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టు అది మంచినీటికి సంబంధించింది ఉంది, అదేవిధంగా పంటకు సంబంధించింది ఉంది.
ఆ 30-40 వేల ఎకరాలతో పాటు మంచినీటికి కొరత లేకుండా నాగార్జున సాగర్ జలాలు రాకపోయినా కూడా వైరా నియోజకవర్గం, అదేవిధంగా మెయిన్ మధిర నియోజకవర్గం, కింద ఉన్నటువంటి సత్తుపల్లి నియోజకవర్గం నాగాసాగర్ ప్రాజెక్టు తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పి తప్పకుండా ఈ లింక్ కెనాల్ పూర్తి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటిసారి కొత్తగూడెం జిల్లాకు వచ్చినప్పుడు ఆయన అవకాశం ఇచ్చారు. బడ్డీ గారు మేమందరం కలిసి అడిగిన దాని మీదట ఈ కెనాల్ చేసుకోండి, ఇమీడియట్గా నీళ్లు ఇచ్చేటట్టు ఉంటే ప్రయత్నం చేద్దాం అని చెప్పారు. ఆయన పర్మిషన్ ప్రకారంగా టెండర్లు పిలిచి పద్ధతి ప్రకారంగా పనులు మొదలుపెట్టాం. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. కరెంటు కోతల విషయంలో రేవంత్ తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభండాలు మోపుతున్నారని మండిపడ్డారు. 24 గంటల కరెంటు కోతలు లేని రాష్ట్రాన్ని సృష్టిస్తే 5 నెలల్లోనే కాంగ్రెస్ కూల్చేసిందని ఆరోపించారు. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపోయే విద్యుత్ను సరఫరా చేయడంలో సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయిందంటూ ట్వీట్ చేశారు హరీష్. నిర్మల్ జిల్లాలో అకాల వర్షానికి తీవ్ర పంట నష్టం జరిగింది. మామిడి, లక్ష్మణ చందా మండలాల్లో కల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు రైతులు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు తిప్పలు పడుతున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూడా కొని తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి మొత్తం ధాన్యం మొత్తం తడిసిపోయింది. ఇటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం మొత్తం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మా యొక్క మనవి. నిన్న కురిసిన వర్షంకు మొత్తం టోటల్గా ధాన్యం మొత్తం తడిసిపోయింది. మొలకలు వచ్చినాయి, తడిసిన చెట్లకు మొత్తం కొట్టుకుపోయింది. కాబట్టి మాకు రైతులను ఎట్టి పరిస్థితులలో ఆదుకొని ప్రభుత్వం నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లిలో మామిడి రైతుపై జులుం ప్రదర్శించారు ఫారెస్ట్ అధికారులు. 10 ఏళ్లు కష్టపడి పెంచుకున్న మామిడి చెట్లను ఫారెస్ట్ అధికారులు నరికేశారు. తీరినాంపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 55లో వెంకటయ్య, చిట్టమ్మ దంపతులు ఎకరం పొలంలో మామిడి చెట్లను పెంచుతున్నారు. ఫారెస్ట్ భూమిలో మొక్కలు నాటారని అధికారులు చెట్లన్నీ నరికివేశారు. అన్యాయంగా చెట్లను నరికివేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 20 ఏళ్ళ చెట్లను మాడి చెట్లను మొత్తం ఫారెస్ట్ వాళ్ళు మొన్న 2 నెలల నుండి నీ చెట్లను నరికేస్తాం బిడ్డ, నీ సంగతి చూస్తామని నన్ను చాలా ఇబ్బందులు పెడుతుంటే ఉడక సార్ నాకు ఎందుకు, నేను ఒక్కని కాదు 100 మంది కొట్టుకున్నారు. ఇది మాకు అప్పుడు జయపతిరావు మాకు లవన్ పట్ట ఉడక ఇచ్చిండు, ఎందుకు మమ్మల్ని పరిచయం లేపుతారు సార్ అని మేము ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసి కాళ్ళు మొక్కి ఎన్ని దండాలు పెట్టిన ఉడక వినకుండా ఆ రోజు నేను లేకున్నా. మొత్తం చెట్లలో 100 చెట్లకు పైన నరికిండ్రు. రాత్రి మొత్తం ఫారెస్ట్ వాళ్ళని తోలుకొచ్చి 20 ఏళ్ళ మాడి చెట్లను మొత్తం మాండలకు కాట్లు పెట్టి మొత్తం నరికి చుట్టుముట్టు నరికించి మొత్తం పాలు లేపిండు. సన్నవి 50, 80, 90 చెట్లు సన్న చెట్లను మొత్తం పడగొట్టి నరికేసిండ్రు. 100 సార్లు కాలు మొక్కిన ఉడక లేదు వెంకటాయని విన మాకేం పగలేదు, అట్లేం లేదు అని అనుకుంటే నన్ను మోసం చేసి మొత్తం చెట్లలో నరికేసి ఈ రోజు మా భార్య మందదానికి పోతే మేము ఆదుకొని గుంజేసి డబ్బాను హాస్పిటల్కి పంపించినాం. ఇదొక్కటి మాకు దయచేసి ఫారెస్ట్ అధికారులు ఈయన కొంచెం చర్య తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటుండా. కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని తీర్నాంపల్లి బ్లాక్లో 442 కంపార్ట్మెంట్ నార్లాపూర్ వెస్ట్ బీట్ నార్లాపూర్ సెక్షన్ కొల్లాపూర్ రేంజ్ పరిధిలో మణిమోని వెంకటయ్య అనే వ్యక్తి ఈ మధ్య కొంతకాలంగా ఎంక్రోచ్మెంట్కి అటెంప్ట్ చేయడం జరుగుతుంది. దాని పరంగా లాస్ట్ 4 ఇయర్స్ నుంచి తన పైన కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఈ మధ్య కొత్తగా ఎంక్రోచ్ చేసిన ఏరియాలో మామిడి చెట్లు పెట్టడం జరిగింది. ఆ మామిడి చెట్లని తీసేయడం, చిన్న మామిడి చెట్లని డిపార్ట్మెంటల్ యాక్షన్గా తీసేయడం జరిగింది. తనపై శాఖాపరమైన చర్యలతో పాటు కోర్టులో కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ తను ఎంక్రోచ్మెంట్ చేస్తున్న దాంట్లో రిట్రీవల్ కోసం అయితే చిన్న పొదలని రిట్రీవల్ యాక్షన్ ప్లాన్లో ధాన్యం కొనుగోలులో అధికారులు ఆలస్యం చేస్తున్నారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మల్కపేటలో ఆందోళన చేశారు రైతులు. సెంటర్కు తెచ్చి 2 నెలలు గడిచినా ధాన్యం కొనడం లేదంటూ రాస్తారోకో చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. 2-3 రోజుల్లో ధాన్యం కొనుగోలు చేయకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో రైతుల వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని
మల్కపేట రైతు మొత్తం కూడా ఇక్కడ బస్టాండ్లో కూర్చోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకొని ఈ వడ్లను కొని ఆదుకోవాలని మేము మల్కపేట రైతుల పక్షం నుంచి హెచ్చరిస్తున్నాం. అలాగే ఇప్పటికీ 2 నెలలు అవుతుంది, అయినా కానీ వడ్లు కొనుగోలు చేయడం నిజంగా ఎంత దుర్భాగ్యం అంటే ఈ రైతులను పట్టించుకున్న పాపన ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా లేడు, ఏ ఒక్క మిల్లర్లు కూడా లేడు. అసలు ఈ ప్రభుత్వం మిల్లర్లకు కొమ్ము కాస్తుందని మేము భావిస్తున్నాం. ఈ రైతులను పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో నిజంగా చాలా రోజులు ఉండదు. రైతుల బాధలను తీర్చకుంటే మాత్రం మేము పెద్ద ఎత్తున మేము కలెక్టర్ ఆఫీసుకు ధర్నాగా వెళ్ళే ప్రయత్నిస్తాం. వెంటనే అధికారులు కానీ చైర్మన్ కానీ మిల్లర్లు కానీ ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి రైతుల వడ్లను కొనుగోలు చేసి వెంటనే లారీలను పంపించి కొనుగోలు, లేదంటే వర్షాకాలం వచ్చే సూచన ఉన్నది. ఆల్రెడీ ఇంకొక 15 రోజులు అయితే వర్షాలు స్టార్ట్ అవుతాయి. రైతులు నెట్టేట ముంచడం తప్ప ఇంకొక మరొక ఉద్దేశంగా అని చెప్పి ఈ రైతుల మల్కపేట రైతుల పక్షాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. కామారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ సింగ్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు. డిఎంహెచ్ఓ తమను వేధింపులకు గురి చేస్తున్నారని 10 రోజుల క్రితం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు మహిళా మెడికల్ ఆఫీసర్లు. 20 మంది ఆఫీసర్ల ఫిర్యాదుతో స్పందించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారి అమర్ సింగ్ ఆరోపణలపై విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి విచారణ జరుగుతున్న కార్యాలయానికి చేరుకుని ఆరా తీశారు. జగిత్యాల జిల్లా ఓబులాపూర్లో వన సంరక్షణ సమితి సభ్యులు ఆందోళనకు దిగారు. తప్పుడు సర్వేలు చేసి 35 ఏళ్లుగా పెంచుతున్న చెట్లను కొట్టేశారని నిరసన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 49/Bలోని భూమికి సరిహద్దుగా ఉన్న సర్వే నెంబర్ 41 భూమిలో వన సంరక్షణ సమితి సభ్యులు చెట్లను పెంచుతున్నారు. సర్వే నెంబర్ 49/B భూ యజమాని సరిహద్దులను సరిగ్గా గుర్తించకుండా పక్కనే ఉన్న భూములను ఆక్రమించి చెట్లను కొట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతమంది ఎండలో ఇదంతా చంపుతురు. అయితే మనం ఏం చేద్దామంటే ఇది తప్పు, అది తప్పు అని ఇది తప్పు, దాన్ని మేము యాక్సెప్ట్ చేయము. ఆ రోజు ఎవరైతే సర్వే చేసినప్పుడు మన పంచులను పెట్టుకున్నారో అదంతా తప్పు, వాళ్ళు ఎక్కడో కూర్చుని రాసుకున్నారు. కాబట్టి దీన్ని మన పాజిబుల్ అయితే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే మళ్ళీ చేస్తాడు. ఓకే, లేదు అంటే పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించిన సిఆర్పీఎఫ్ జవాన్లను ఘనంగా సన్మానించారు మహబూబాబాద్ డీఎస్పీ మరియు పట్టణ సీఐ దేవేందర్. 45 రోజులుగా సిఆర్పీఎఫ్ బలగాలు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎంతో కృషి చేశాయని తెలిపారు. స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ తమ విధులను నిర్వర్తించారని వారి సేవలను కొనియాడారు. ఈవీఎం భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ బాధ్యతలను కూడా వారే నిర్వర్తిస్తున్నారని తెలిపారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్న జవాన్లకు కృతజ్ఞతలు తెలిపారు స్థానిక పోలీసులు. इंस्पेक्टर साहब, और जितना बढ़िया आप लोगों ने काम किया, जिस कार्य के लिए साहब लोग आकर के यहाँ सम्मानित किए, तो सभी लोग एक बार बड़े प्रेम से 3 ताली बजाइए और साहब लोग करिए कि साहब इसी प्रकार से పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఎస్ శాంతికుమార్ని కలిశారు టీజీఓ సంఘం నేతలు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన అధికారుల రెమ్యూనరేషన్లో వ్యత్యాసాలను తొలగించాలని కోరారు. పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమార్కి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది.
గత ప్రభుత్వంలో పెండింగ్ కావచ్చు, చాలా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిలో ముఖ్యంగా సిపిఎస్ పెన్షన్ విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానం కావాలి. అది ఎప్పుడో లాంగ్ పెండింగ్. దాంతోపాటుగా మాకు గత 15 సంవత్సరాలుగా ఏ ఎలక్షన్స్ వచ్చినా ఏదొచ్చినా మా డ్యూటీ అనేది కామన్. ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, కార్మికులుగా, గెజిటెడ్ అధికారులుగా, ఎంప్లాయీస్గా మేము డ్యూటీ చేయాల్సిందే. మా హెల్త్ కార్డ్స్ విషయం 15 సంవత్సరాలు పెండింగ్ ఉంది. ఈహెచ్ఎస్ది ఇమ్మీడియట్గా దాన్ని టేకప్ చేయాల్సిందిగా మేడం అడగడం జరిగింది. వాటితో పాటుగా మాకు రావాల్సిన డిఏలు కూడా ప్రభుత్వం ఎన్నికల నియమావళి ఉంది, తర్వాత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ డిఏలు కూడా ఇమీడియట్గా ప్రభుత్వం దృష్టికి 4వ తారీఖు తర్వాత తీసుకెళ్ళి ఆ డిఏలు కూడా క్లియర్ చేయవలసిందిగా మేడం మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాటితో పాటుగా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎన్నికల నియమావళి 3 నెలల పీరియడ్లో ప్రమోషన్ రావాల్సిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా అధికారులు చాలామంది ఈ మార్చి నుంచి రిటైర్మెంట్ స్టార్ట్ అయినాయి. డిపిసిలు జరగకపోవడం వల్ల, ఎన్నికల నియమాలు అడ్డం ఉండటం వల్ల, పదోన్నతులు రాకపోవడంతో ఒక్కొక్కరు 2-3 ఇంక్రిమెంట్లు, వాళ్ళకు ప్రమోషన్ జీవితకాల కోరుకోయే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని వాటిని ఇమ్మీడియట్గా మూవ్ చేయవలసిందిగా సిఎస్ గారికి కోరడం జరిగింది. గత నెల ఆల్రెడీ నష్టపోయారు. ఈ నెలలో రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగులు కూడా చాలామంది ఉన్నారు. వారిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ వారి అనుమతితో ఇవ్వాల్సిందిగా ప్రధాన కార్యదర్శి గారికి కోరడం జరిగింది. వాటితో పాటుగా 2018 తర్వాత మాకు ట్రాన్స్ఫర్లు కాలేదు. ఈ ఎలక్షన్ నియమావళి పూర్తి అయిన పిదప మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉన్నందున, మండల పరిషత్ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉన్నందున ఈ మీన్ వైల్ బిట్వీన్ కాలంలో బ్యాన్ లిఫ్ట్ చేసి ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు యాజ్ పర్ జీవో కౌన్సిలింగ్ ద్వారా చేయవలసిందిగా మేడం కోరడం జరిగింది. దీంతో పాటుగానే గత 10 సంవత్సరాలుగా మా బిల్స్ ఈ మధ్యకాలంలో కొన్ని క్లియర్ అవుతున్నాయి. సప్లిమెంటరీ బిల్స్, శాలరీ బిల్స్ ప్రభుత్వాన్ని మేము కృతజ్ఞతలు కూడా తెలియజేశాం. ఇంతకుముందు ఫస్ట్ తారీఖు మాకు జీతం వస్తుంది. కానీ సప్లిమెంటరీ బిల్స్ చాలా పెండింగ్ ఉన్నాయి. సప్లిమెంటరీ బిల్స్లో శాలరీ బిల్స్ ఉన్నాయి, మెడికల్ బిల్స్ ఉన్నాయి, మా జీపీఎఫ్ డబ్బులు ఉన్నాయి, మా గ్రూప్ ఇన్సూరెన్స్ డబ్బులు ఉన్నాయి. సప్లిమెంటరీ బిల్స్ కూడా పెద్ద అమౌంట్ ఉన్నది, చిన్న అమౌంట్ కూడా ఉన్నది. కొంతమందికి పిల్లల మ్యారేజ్లు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ మెడికల్ గ్రౌండ్స్లో కానీ ఉన్న అమౌంట్ ఇమీడియట్ క్లియర్ చేయాల్సిందిగా మేడం అడగడం జరిగింది. దాని మీద కూడా మేడం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తామని చెప్పారు. వీటితో పాటుగా ప్రభుత్వం అనుమతి పొంది ఉండి ఏపీ నుంచి 144 మంది ఎంప్లాయీస్, 4th క్లాసు మినిస్ట్రియల్ ఎంప్లాయీస్, అధికారులు కొంతమంది ఇక్కడికి వచ్చేది అనుమతి పొంది ఉంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అడ్డం ఉండటం వల్ల వాళ్ళు తీసుకోలేదు. 4వ తారీఖు పోతుంది కాబట్టి ఫైల్ ప్రాసెస్ చేయవలసిందిగా మేడం రిక్వెస్ట్ చేసాం. వాటి విషయంలో కూడా వీటితో పాటుగా 12.5 హెచ్ఓడిస్ నుంచి సెక్రటరీకి వచ్చే ఎంప్లాయీస్ కోటాను కూడా మళ్ళీ ఫైల్ని మూవ్ చేయవలసిందిగా మేడం కోరాం. నిన్న మొన్నటి వరకు బిజీగా ఉన్న నేతలంతా ఎన్నికలు ముగియడంతో రిలాక్స్ అవుతున్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలతో హడావిడిగా ఉన్న లీడర్లు ఇప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు సహా ఇతర నేతలంతా కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేస్తున్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కావ్య పిల్లలు, కుటుంబ సభ్యులతో సరదాగా సమయం గడిపారు. ఎన్నికల నేపథ్యంలో 2 నెలల తర్వాత పిల్లలతో టైం స్పెండ్ చేశానన్నారు కావ్య. ఇకటు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నెల రోజుల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఎగ్జిబిషన్లో సందడి చేశారు. మరో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తొర్రూరు మండలంలో మదర్స్ డే సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. అత్త ఝాన్సీ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అటెండ్ అయ్యారు. ఇక వేడుకల్లో సరదాగా అత్తాకోడళ్లు కలిసి డాన్స్ చేశారు. నేతల రిలాక్స్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్లో అందిస్తారు. కృష్ణమోహన్. సూర్య, నిన్న మొన్నటి వరకు అయితే పోటీ చేసిన అభ్యర్థులు, తర్వాత ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర పొలిటికల్ లీడర్లంతా కూడా ప్రచారాలతోటి హోరెత్తించారు, బిజీగా గడిపారు, కుటుంబాలకు దూరంగా వెళ్ళిపోయారని చెప్పచ్చు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి లోక్సభ ఎన్నికలు చాలా సీరియస్గా తీసుకున్నారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు కూడా ప్రచారాలు కావచ్చు, లేదా అనేక రకాల సమావేశాలు, మీటింగ్లు, తర్వాత పోలింగ్ సమయంలో పోల్ మేనేజ్మెంటు నిన్నటి వరకు కూడా బిజీ. ఎందుకంటే పోలింగ్ తర్వాత కూడా నిన్న ఏ బూత్లో ఎంతమంది ఓటు వేశారు, ఆ ఓటేసిన వాళ్ళు ఎవరు మనకు అనుకూలంగా వేశారు లేదా ప్రతికూలంగా వేశారు, ఆ లెక్కలు వేసుకోవడం, ఇదంతా బిజీగానే గడిపారు. నిన్న సాయంత్రం నుంచే వీళ్ళంతా రిలాక్స్ అయ్యారని చెప్పొచ్చు. అదే కనిపిస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలు, లీడర్లు అయితే విహారయాత్రలకు కూడా బయటికి వెళ్ళారు. నిన్న చూస్తే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళారు. వాళ్ళ మనవరాలు కావచ్చు, భార్య, పిల్లలు, అల్లుడు, వీళ్ళందరితో కూడా అక్కడ రిలాక్స్ అయ్యారు. ఇక పాలకుర్తిలో యశస్విని రెడ్డి అయితే తమ కుటుంబ సభ్యులతోటి మదర్స్ డే వేడుకలు చేసుకున్నారు. అక్కడనే అత్త ఝాన్సీ రెడ్డితో పాటు డ్యాన్సులు వేయడం కూడా ఒక అట్రాక్షన్గా నిలిచిందని చెప్పొచ్చు. ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి కడియం కావ్య చూస్తే కుటుంబ సభ్యులతో అయితే చాలా రోజుల తర్వాత క్యారమ్ బోర్డు ఆడుతూ రిలాక్స్ అవుతున్నారు. ఉదయం నుంచి కూడా
ఫ్యామిలీ మెంబర్స్కే టైం స్పెండ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 2-3 నెలలుగా ఓవైపు టెంపరేచర్, విపరీతమైనటువంటి టెంపరేచరు, ఎండను తట్టుకోవడం, సేమ్ టైంలో ఎన్నికల ప్రచారాలకు సంబంధించి కావచ్చు, ఓవైపు తన క్యాంపెయిన్ చేసుకుంటూనే మిగతా ఎమ్మెల్యేలను కలుపుకొని వెళ్ళడం, తర్వాత ముఖ్యమంత్రి బహిరంగ సభలు, తర్వాత పోలింగ్ సమయంలో ఎలా జరుగుతుంది అనే చూడడం కావచ్చు, తర్వాత నిన్నటి వరకు కూడా లెక్కలు వేసుకోవడంలో కావచ్చు, తన విజయానికి సంబంధించి ఏ అంశాలు కీలకంగా మారాయి, తర్వాత ఓటర్ల నాడి ఎలా ఉంది, ఇదంతా తెలుసుకోవడంలోనే బిజీగా గడిపారు. ఈరోజు మాత్రం చాలా రిలాక్స్డ్ మూడ్లో కనిపిస్తున్నట్టుంది. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఒక చోట చేరారు, వాళ్ళంతా కూడా రిలాక్స్గా గేమ్ ఆడుతున్నారు. ప్రస్తుతం కడియం కావ్యతోడు కూడా మాట్లాడదాం. ఎన్నికల తర్వాత ఇప్పుడు ఎలా రిలాక్స్ అవుతున్నారు వాళ్ళతో మాట్లాడదాం. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య లోక్సభ మొన్నటి వరకు డాక్టర్గా పనిచేశారు. కొంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీతో అయితే స్పెండ్ చేయడానికి అవకాశం ఉంది. కానీ లోక్సభ అభ్యర్థిగా మారిన తర్వాత అసలు 2-3 నెలల నుంచి ఇంట్లో ఉన్నారో లేరో తెలియనంతగా బిజీగా ఉన్నారు. తర్వాత ఈరోజు ఎట్లా ఉంది? ఎట్లా రిలాక్స్ అవుతున్నారు? ఈ బిజీ నుంచి ఎలా ఒత్తిడి నుంచి బయటపడుతున్నారు? అందరికీ కూడా ఫ్యామిలీయే ఫస్ట్ ప్రయారిటీ, ఫ్యామిలీయే రిలాక్సేషన్. సో మేము ఎక్కడున్నా ఇక మాకు అలవాటు అనమాట. ఎక్కడున్నా కూడా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడమే మాకు రిలాక్సేషన్. అటు నాన్నగారు కానీ మేమందరం కానీ ఒకటే చోటు ఉంటాం కాబట్టి పిల్లలు కూడా 2 months నుంచి వాళ్ళతో నేను ఉండలేదు సరిగ్గా. ఇవాళ మాత్రం ఇంకా మొత్తం డే అంతా వాళ్ళతోటే టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. ఎట్లా ఉంది అంటే ఈ 2-3 నెలలు మీ పార్టిసిపేషన్ కావచ్చు, లేదా తిరుగుతున్నటువంటి ప్రచారాలు చేయడం కానీ, ఆ బిజీకి ఒక్కసారిగా ఈ పోలింగ్ తర్వాత పీరియడ్ ఎట్లా అనిపిస్తుంది ఫ్యామిలీతో కలవడం? అంటే ఏదో బ్యాక్ టు రూట్స్ లెక్క అనిపిస్తుంది. మనం రొటీన్గా అంతకుముందు ఇదే షెడ్యూల్ ఉండేది కదా, పిల్లలతో ఉండడం, ఫ్యామిలీతో ఉండడం అనేది. ఇప్పుడు కూడా మొన్న 2 months మొత్తము పార్టీ మీటింగ్స్ కానీ, లేకపోతే మన ప్రచారం గురించి కానీ, ప్రజల్ని కలవడము, ఓటును అభ్యర్థించడం, ఇవన్నీ చేసినాము. ఇప్పుడు జస్ట్ పిల్లలతో ఉంటే ఇంకా ఒక తల్లిలాగా మళ్ళీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది, రిలాక్సింగ్గా ఉంది. అంటే ఇప్పుడు వరకు అయితే ఫుల్ టైం పొలిటీషియన్గా మీరు మారిపోయినట్టే. మొన్నటి ఎన్నికల ప్రచారం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీతో కలుస్తున్నారు. ఇంకా రేపు ఇదే లైఫ్ కంటిన్యూ చేయాలి. ఇదే పొలిటీషియన్గా అంటే సీరియస్ పొలిటీషియన్గానే మీరు పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ లైఫ్ని లీడ్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు రానున్న రోజుల్లో అదే కదా ఛాలెంజింగ్. ఒక టీనేజ్ అమ్మాయి ఉంది, ఇంకొక చిన్న పాప ఉంది నాకు. సో వీళ్ళిద్దరిని చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మనము ప్రజలకు అందుబాటులో ఉండాలి, మనము చేయాల్సిన పనులు చేయాలి, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవాలి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఛాలెంజింగ్ ఉంటుంది. ఈ 2 ఎట్లయినా ఎక్స్పెక్ట్ చేసినాం కాబట్టి ఛాలెంజింగ్గానే ముందుకు సాగుతాము. ప్లస్ ఇక ఫ్యామిలీ సపోర్ట్, అమ్మ ఉంది, నానమ్మ, డాడీ అందరూ ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి నా వరకు అయితే సాఫీగానే సాగుతుందని అనుకుంటున్నాం. అంటే మీదంతా కూడా పొలిటికల్ ఫ్యామిలీ. మీ ఫాదరు ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా చాలా పనిచేశారు. మీరు కూడా చిన్నప్పుడు తిరిగినప్పుడు మీ ఫాదర్తో ఉండే అటాచ్మెంట్, అంటే బిజీ లైఫ్ ఉంటుంది, ఎన్నికలు కావచ్చు. ఇప్పుడు మళ్ళీ మీరు ఆ రోల్ పోషించాల్సి వచ్చింది. మీరు అనుభవించింది మీ పిల్లలకు కూడా ఎట్లా గైడ్ చేస్తారా ఇప్పటి నుంచి? అయితే మా ఫాదర్ లెక్చరర్ కదా అంతకుముందు. దానివల్ల ఏమైందంటే ఎంత రాత్రి వచ్చినా, లేదా మా ఎగ్జామ్స్ టైం అప్పుడైనా, మా రిపోర్ట్స్ అయినా, మా చదువులైనా టోటల్గా తను చూసేవాడు, పట్టించుకునేవాడు. ప్లస్ ఎక్కడ మాకు ట్యూషన్స్ పెట్టడము, మమ్మల్ని ఎప్పుడు అంటే ఒక పర్యవేక్షణ ఉండేది. అదేవిధంగా నేను కూడా నా పిల్లల్ని చదువుల విషయంలో మాత్రం కంపల్సరీ, మా డాడీ ముందు కూడా చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిండు, ఇక నేను కూడా అదే చేయాలి. ఎట్లా అనిపిస్తుంది? మన ప్రచారం తర్వాత పోలింగ్ జరిగింది, పోలింగ్ తర్వాత కూడా మీరు లెక్కలు వేసుకుంటారు, అంచనాలు వేసుకుంటారు, ఇవంతా కూడా ఎట్లా అనిపించింది? తర్వాత ఇప్పుడు వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ అవి మర్చిపోయి మళ్ళీ పొలిటీషియన్గా మర్చిపోయారా? మదర్గా మారిపోయినట్టేనా? అవునవును, మర్చిపోయాను. ఎందుకంటే ఈ వాతావరణం టోటల్గా డిఫరెంట్ కదా, పిల్లలతో ఉండడం అంటే. అందులో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి మనం వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోయి వాళ్ళతోటి టైం స్పెండ్ చేయడం అనేది టోటల్లీ 2 డిఫరెంట్ ప్రపంచాలు. ఎట్లా ఉంది లెక్కలు మీ అన్ని? బాగుంది. మాకంతా రూరల్ కానీ ఆల్మోస్ట్ టౌన్లో కూడా మన 1 side పడిపోయింది కాంగ్రెస్. ఇది వరంగల్లో ఎక్కువ మెజార్టీ వస్తుంది. ఇప్పుడు ఈ 2 నెలల తర్వాత మీరు వీళ్ళతో స్పెండ్ చేస్తున్నారు కదా, మీ పిల్లలు కావచ్చు, లేదా మీ మదర్ కావచ్చు, లేకపోతే మీ బ్రదర్, వీళ్ళంతా కూడా ఏం మాట్లాడుతున్నారు? ఈ 2 నెలల తర్వాత మీరు ఒక్కసారి కలవగానే మీ పాప కావచ్చు, వీళ్ళంతా కూడా ఇంత టైం స్పెండ్ చేసింది అయితే చాలా తక్కువ ఇప్పుడే కావచ్చు. అయితే ఏం లేదు, మామూలుగా
ఎక్కువ మాకు ముందు నుంచి కూడా చెప్పాను కదా, రాజకీయం నుంచే 7th క్లాస్ నుంచే నేను ఇదే లైఫ్ అలవాటు పడిపోయినాం కాబట్టి కొంతసేపు రాజకీయాలు మాట్లాడుకుంటాం, కొంతసేపు ఫ్యామిలీ విషయాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి మా ఇంట్లో. ఎప్పుడు అంతకుముందు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి కానీ అంతకుముందు ఇంకా టీవీలోనే వార్తలు చూసేవాళ్ళం కాబట్టి ఇక ఎప్పుడు టీవీ కూడా వార్తలు ఆన్ ఉండేది. డాడీది ఏమన్నా వస్తుందా చూద్దాము అన్నట్టు. ఇప్పుడు కూడా ఏమన్నా మా నాన్నమ్మ కూడా యాక్టివ్గా చూస్తుంటారు. తను షీస్ 93, 95 ఉంటారు. బట్ చాలా యాక్టివ్గా అన్నీ గమనిస్తుంటుంది తను. ఇప్పుడు ఎలా ఉంది, ట్రెండ్ ఎట్లుంది, కాంగ్రెస్కి ఎట్లుంది, ఇవన్నీ కూడా అందరం కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది. ప్రజలు మనకి బ్యాక్గ్రౌండ్లో నాతోటి కూడా మా వాళ్ళు తిరిగారు కాబట్టి వాళ్ళు కూడా నిజంగా జెన్యూన్గా ఉన్నారు జనాలు, ప్రజలు మన కోసం అని చెప్పి అన్నారు. మీ పిల్లలతోటి మీ కుటుంబ సభ్యులతో రిలాక్స్ అవ్వడం ఇదంతా ఉంది. ఎన్నికల ప్రచారం మీరు ఒక డాక్టర్గా, ఒక లేడీగా, మదర్గా కూడా రోల్ పోషించాల్సింది. ఇదంతా కూడా రేపు ప్రజలకు సేవ చేయడానికి కావచ్చు, లేకపోతే ఒకవేళ ఎంపీగా గెలిస్తే మీ రోల్ నిర్వహించడానికి, సమర్థవంతంగా నిర్వహించడానికి ఇదంతా కూడా ఎట్లా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? సేమ్ పొలిటీషియన్గా, ఒక కుటుంబ సభ్యురాలుగా మీ ఫ్యామిలీకి ఎట్లా టైం స్పెండ్ చేయడం కానీ ఇదంతా ఎట్లా ఉంటుంది? ఫస్ట్ మేము ఏ యాక్టివిటీస్ చేసినా కూడా నేను ఒక అడోలసెంట్ గర్ల్గా ఏమైతే ఎక్స్పీరియన్సెస్ చేశానో హెల్త్ విషయంలో, అవే దాని బేసిస్ తోటే నేను యాక్టివిటీస్ చేయడం స్టార్ట్ చేసింది మెన్స్ట్రల్ హైజీన్ మీద. అట్లనే తల్లిగా ఇట్లా పిల్లలకి వాళ్ళ మంచి చెడులు తెలుసు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎట్లుంటే బాగుంటుంది అనే ఆలోచన ఉంది కాబట్టి మన పిల్లలే కాదు బయట కూడా ఎవరైతే పేద పిల్లలు ఉంటారో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అందాలి. ఇవన్నీ కొంచెం ఫ్యూచర్ ప్లాన్స్లో ఉన్నాయి. అంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ కానీ వాటిని ఇంప్రూవ్ చేయాలి. ఇవన్నీ అదే మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఎందుకు వాళ్ళ అల్లరి మీకు ఒత్తిడి నుంచి బయటపడేసినట్టేనా? డెఫినెట్గా. ఏమనిపిస్తుంది ఇప్పుడు? బయటికి తీసుకెళ్ళమని అడుగుతున్నారు. ఈ పానీపూరి, ఐస్ క్రీమ్, ఇవన్నీ వాళ్ళకి ఇన్ని రోజులు మిస్ అయ్యారు కదా 2 months నుంచి. సో ఇది చిన్నదన్నమాట. సో అటే వెళ్దాము అని అంటున్నారు. మీ పాపతో కూడా మాట్లాడదాం ఏమంటుందో. ప్రస్తుతం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా రిలాక్స్ అవుతున్నారు. నీ పేరమ్మా? దియా. ఇప్పుడు 2 months నుంచి మీ అమ్మ ఎట్లా ఉంది, ఇంట్లో బిజీ ఉందా, ఎట్లాంటి చూసింది? ఇప్పుడు ఈ రోజంతా కూడా నీతో స్పెండ్ చేస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? ఏం చేసేది ఈ 2 నెలలు? ఎట్లా ఉంది? బిజీ. కలిసిండ్రా? ఎట్లా ఏం చేసి ఎడిపోయింది మరి? అవుట్ సైడ్ మీటింగ్స్ అన్నీ అది అటెండ్ అవ్వకుంటూ బిజీ ఉండే. ప్రచారంలో ఆమె దెబ్బ కూడా తగిలించుకున్నా. మిస్ అయినట్టు అనిపించిందా? ఆఫ్ కోర్స్. ప్రస్తుతం కావ్య నానమ్మ కూడా ఉంది. అమ్మ, మీ పాప ఈ 2-3 నెలలు అయితే చాలా బిజీగా గడిపింది. మళ్ళీ వాళ్ళ మీతోటే ఉంది రిలాక్స్డ్గా. ఎట్లా అనిపిస్తుంది ఫ్యామిలీ మెంబర్ తోటి ఉండడం? ఆమె అని చెప్పాలి. ఇప్పుడు మంచిగానే ఉన్నదమ్మా. చాలా కష్టపడ్డది బిడ్డ, బాగా తిరిగింది, అందరికి చెప్పింది. ఇప్పుడైతే మంచిగా గెలుస్తుంది. అట్లా ఎండలో తిరిగినప్పుడు ఏమనిపించింది? మీ కొడుకు కూడా అట్లా ఎండలో తిరిగిండు, అప్పటి నుంచి జనంలోనే ఉన్నారు. ఇప్పుడు మీ మనవరాలు కూడా పోయింది కదా. అయ్యో, ఎండలో పోయి చూడరాదు ఎట్లయిందో. నా కొడుకు సుఖం వస్తుంది ఎండిపోయిండు తిరిగి. కష్టపడ్డాడు, ప్రజలకు పోయిండు, కోరుకున్నాడు. ఏం చేస్తాము, నాకు చెప్పరాదు నాయన. ప్రస్తుతం అయితే ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా రిలాక్స్ అవుతున్నారు. కావ్య మదర్ తోడు కూడా మాట్లాడదాం. ఈ 2 నెలల నుంచి ఎట్లా చూశారు, ఏం చేశారు అని చెప్పండి అమ్మా. అంటే ఈ 2 నెలల నుంచి కూడా మీ పాప మీకైతే కనిపించకుండానే ఆ ప్రచారంలోనే ఉంది కదా. ఈ ప్రచారాలు అయిపోయింది, ఇవాళ పోలింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, రిలాక్స్డ్గా ఇక్కడ మీతోటి గడుపుతుంది. ఎట్లా అనిపిస్తుంది? ఈ 2 నెలల సమయం ఎట్లా గడిచింది? చాలా బాగా అనిపిస్తుందండి. మా వారు కూడా బాగా తిరిగారు, మా పాప తిరిగింది, చాలా బాగుంది. చాలా కష్టపడ్డారు వాళ్ళు. ఏంటంటే మంచి మెజార్టీ రావాలని చాలా కష్టపడి తిరిగారు. వస్తుంది, బాగా గెలుస్తున్నారు. తెలిసిన వాళ్ళు కూడా చాలా బాగా వస్తుందని చెప్తున్నారు. పర్వాలేదండి. మార్నింగ్ నుంచి ఏం చేశారు? మీ పాపకి ఏం వండి పెట్టారు? ఉదయం నుంచి కూడా ఏం చేశాను? నిన్నంతా చూశారు కదా, పచ్చడి పెట్టాము. ఈ రోజేమో కొంచెం వాళ్ళ అత్తమ్మ వాళ్ళు వచ్చారు, కలిసి ఉన్నారు బాగా. ఇట్లా గేమ్ ఆడుకుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇది ప్రస్తుతం సూర్య కడియం కావ్య ఇంట్లో ఉన్నటువంటి సందడి. ఎన్నికల ప్రచారాలు కావచ్చు, పోలింగ్ ఇవన్నీ పూర్తి అవ్వడం, తర్వాత ఓట్లన్నీ కూడా ఈవీఎంలతోటి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. వాటికి సంబంధించినటువంటి దాన్ని
అక్కడ ఉంటే మరోవైపు అభ్యర్థులుగా మాత్రం రిలాక్స్ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత ఆ ఒత్తిడిని జయించుకునేందుకు కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఇలా క్యారమ్ బోర్డ్స్ కావచ్చు, లేకపోతే పిల్లలతోటి బయటికి వెళ్ళడం, తర్వాత ఎక్కువ టైమ్స్ కుటుంబ సభ్యులతోటి స్పెండ్ చేయడానికి, అంటే జూన్ 4 తారీఖు సంబంధించినటువంటి రిజల్ట్ ఎదురు చూస్తూనే సేమ్ టైంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి స్పెండ్ చేస్తూ ఇప్పటివరకు ఉన్నటువంటి ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ వరంగల్ లోక్సభ అభ్యర్థి ఇంట్లో ఉన్నటువంటి సందడి. వీడియో జర్నలిస్ట్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్. ఇవి బులెటిన్ అప్డేట్స్.